సరే ఈ పుచ్చిపోయిన పనులు ఏదైతే ఉంటాయో, అవి బాగా అంటే పెయిన్ ఎక్కువగా ఉంది. సో, ఆ టైంలో కంపల్సరీ రూట్ కెనాల్‌కెళ్ళాలా? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఐ మీన్ క్యావిటీ ఎంత పుచ్చిపోయింది, పన్ను ఎంత పుచ్చిపోయింది అని దాన్ని బట్టి మనం రూట్ కెనాల్ చేయాలా, సిమెంట్ ఫిల్లింగ్ చేయాలా అనేది మనం జనరల్‌గా ఒక ఎక్స్‌రే తీసుకుంటే ఆర్‌వీజీ గానీ, ఐఓపీఏ గానీ తీసుకుంటే దాంట్లో మనకు తెలుస్తుంది. సో, అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు. పన్ను కాపాడుకోవచ్చా రూట్ కెనాల్ చేసుకొని, లేకపోతే తీయాల్సొస్తుందా? ఓకే. లేదంటే మళ్ళీ సిమెంటేషన్ జనరల్‌గా చేసుకోవాల్సొస్తుందా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సరే ఒకవేళ తీయాల్సి వస్తే హ్మ్. అది తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటైతే డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు. సో, ఏంటంటే ఒక టైటానియం మెటల్ ఉంటది. ఓకే. అదేంటంటే పన్ను ఎముకలో ఐ మీన్ ఈ ఎముకలో అనేది మనం ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాం. ఓకే. ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత దానిపైన కృత్రిమ దంతం అంటే ఒక ప్రాసెసెస్ లాంటిది. ఒక ఆర్టిఫిషియల్ టూత్ క్యాప్ లాగా దానిపైన పెడతాం. సో, అది మనకు న్యాచురల్‌గా తినడానికి, మాట్లాడడానికి బాగుంటుంది. సో, అంటే గట్టి పదార్థాలు ఏమైనా తింటే మళ్ళీ అంటే మనం ఏదైతే క్యాప్ పెట్టుకుంటామో దానికి కూడా ప్రాబ్లమ్ వస్తది అని చెప్పేసి అంటారు కదా! ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్. మనం దాన్ని ఎలా వాడుతున్నాము. సరే నేనొక్కటి చెప్తాను. మన బాడీ నుంచొచ్చింది ఇట్స్ 100% న్యాచురల్. ఓకే. సో, దానికి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది మనకు అవసరం లేదు. ఓకే. సో, బయట నుంచి ఏది బాడీలో పెట్టినా అదొక ఫారెన్ బాడీ. అంటే ఆర్టిఫిషియల్‌గా మనం ఏదైతే తీసుకుంటామో, ఏదైతే మనం ఆ! అంటే ఇంప్లాంట్ చేసుకుంటున్నామో, సో, దాన్ని జాగ్రత్తగా అంటే మెయింటైన్ మెయింటైన్ చేసుకుంటూనే చేయాలి. కాపాడుకోవాలి. అంతే. ఏదున్నా ఓకే. మెయింటైన్ చేయాలి. దాన్ని నెగ్లిజెన్స్ చేస్తే అది ఫ్యూచర్‌లో మళ్ళీ ఇబ్బందయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మీరన్నారు గట్టి పదార్థాలు యెస్. తినొచ్చా లేదా? టు సమ్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈస్ ఫైన్. కొంతమంది నేను బాగా ఎముకలు నములుతానండి అట్లాంటివి అంటా ఉంటారు. సో, అది 100% అయితే మన హ్యూమన్ బాడీ అయితే ఎముకలు నమలడానికి పళ్ళైతే డిజైన్ చేయలేదు. నేనైతే ఎముకలు తినొద్దనే చెప్తాను. ఓకే. అంటే నార్మల్‌గా చెప్పాలంటే నేను కూడా నాకు కూడా ఇంప్లాంట్ ఉంది. అంటే యాక్చువల్లీ క్యాప్ ఓకే. ఉంది సార్. హ్మ్. అంటే చిన్నప్పుడు ఎప్పుడో కింద పడితే అదే నాకు తెలీదు. చిన్నప్పుడు ఎప్పుడో కింద పడి తర్వాత డాక్టర్ దగ్గరికి అంటే అప్పట్లో మనకు తెలీదు గదా! అంటే డాక్టర్ అవును. డెంటల్ డాక్టర్ హ్మ్. దగ్గరికి ఎళ్ళాలి. యాహ్! కంపల్సరీ చూయించుకుంటే అప్పుడే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతామని జెప్పేసి అది మనకు అవును. తెలీదు. లాస్ట్‌గా ఫైనల్‌గా ఒక 12 ఇయర్స్ తర్వాత టోటల్‌గా 2 టీత్ రిమూవ్ చేయాల్సిందొచ్చింది. సో, ఇలాంటి వాళ్ళకి మీరేం జెప్తారు? సో, ఎప్పుడైతే మీకు డెంటల్ ఇష్యూ వచ్చింది, లేకపోతే కింద పడ్డారు. సో, నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా వెళ్ళండి. తగిన ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోండి. ఒక 1, 2 డేస్ అటు ఇటు అయితే పర్లేదు. బట్ ఎక్కువ గ్యాప్ లేకుండా ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకుంటే మీకు కొద్దిగా పెయిన్‌లో, కొద్దిగా టైంలో అండ్ ఫైనల్లీ కొద్దిగా మనీలో అయిపోతుంది.